హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్స్తో. ఆఫ్టర్నూన్ నేను లంచ్లోకి ఏం చేస్తున్నానంటే అనుపప్పు చారు. అనుపప్పు తెలుసా మీకు? అనుపప్పు అంటే ఏం లేదండి, మన అనుప గింజలు ఉంటాయి కదా, మనం కుడుములు చేసుకుంటాము, వింటర్ సీజన్లో వస్తాయి అవన్నమాట. వాటిని చాలా కలెక్ట్ చేసి వేయించి పొట్టుబోయేలా విసిరి పప్పు తయారు చేస్తారన్నట్టు. అండ్ ఈ పప్పు నాకెలా వచ్చిందంటే మా అత్తమ్మ మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తీసుకొచ్చింది. అండ్ ఇది విలేజ్ వాళ్ళకి ఎక్కువగా తెలుసు, సిటీలో అయితే అసలు దొరకదు. అండ్ షాప్లో కూడా నేనైతే ఎప్పుడూ అనుపప్పు చూడలేదు. జస్ట్ విలేజ్లో మనకి తోటలు ఉంటాయి కదా, పంట పండుతాయి కదా, అందులో కలెక్ట్ చేసినవి ఇలా పప్పు చేస్తారన్నట్టు. నాకైతే ఈ పప్పు చాలా అంటే చాలా ఇష్టం. దీంట్లో కొంచెం కందిపప్పు వేసి వండితేనే నాకు ఆ టేస్ట్ ఎక్కువగా నచ్చుతుంది. ప్యూర్‌గా అనుపప్పు తినాలంటే తినలేను. అది కొంచెం వెరైటీగా వస్తుంది. సో, కొంచెం కందిపప్పు కలిపి ఉడకబెట్టుకొని ముద్దపప్పులాగా చేసుకోవాలి. అండ్ దీనికి కాంబినేషన్ చారు చేసుకోవాలి. ఇంకా టేస్ట్ అన్‌బీటబుల్ అండి. చాలా బావుంటుంది. ఆహ్, ఇంకా వ్లాగ్‌లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నేను పప్పు నానబెడుతున్నాను. మీకు అనుపప్పు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. పెద్దగా ఉంటుంది. కందిపప్పు కన్నా డబుల్ సైజ్‌లో ఉంటుంది. సేమ్ మన చిక్కుళ్ళు ఎలా ఉంటాయి అలానే స్ప్లిట్స్ అయితే ఎలా ఉంటాయి అలా ఉంటాయన్నట్టు. ఇంతింత ఎక్కువ దొడ్డుగా ఉంటాయన్నట్టు. అండ్ ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో, దాన్ని కుక్కర్‌లోనే వేయాలి. అదన్నమాట. పక్కన కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లో పెట్టేద్దామనేసి వేస్తున్నాను. అండ్ కందిపప్పు 2 మిక్స్ చేసి ఒకేసారి వేస్తాను. కందిపప్పు మెత్తగా ఉడికిపోయినా పర్లేదు. అనుపప్పు కొంచెం పలుగ్గా ఉన్నా నచ్చుతుంది నాకు, అలా అన్నట్టు. అండ్ ఇది ఇలా ఉడకబెడదామనేసి కడుగుతున్నాను. అండ్ చారు కోసం చింతపండు నానబెట్టాను. చింతపండు చారు నేను ఎలా చేస్తానంటే పచ్చి పులుసు అన్నట్టు. నేను చారుని అస్సలు మరగబెట్టను. నాకు మరగబెట్టిన చారు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందులో ఉల్లిపాయ వచ్చేసి పచ్చిగానే ఉండాలి. మనం గరం చేసామనుకోండి, అందులో ఉల్లిపాయ అనేది మెత్తబడిపోతుంది. నాకు అలా అస్సలు నచ్చదు. మనకి ఇలానే ఉండాలనేసి చారు అంటే ఇలానే ఉండాలనేసి నాకు చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు. కానీ మా అత్తగారి ఇంట్లో ఏం చేస్తారంటే చారును ఉడకబెడతారు. సో, నాకది ఎక్కువ నచ్చదు. నాకు ఇలానే నచ్చుతుంది. చారు పచ్చిగా చేసి పైకెళ్ళి తాలింపేసుకోవాలి అంతే. అండ్ చారు కోసం చింతపండు అలా నానబెట్టేసాను కదా, కొద్దిగా గరం నీళ్ళు వేసి నానబెట్టామనుకోండి ఇన్స్టెంట్‌గా నానిపోతుంది. లేదంటే మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే తొందరగా నానదు. అండ్ అందులోంచి పులుసు సరిగ్గా రాదు. సో, ఇలాగా నేను గిన్నెలో చేసి పెడుతున్నాను. అండ్ ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మనం కారం అండ్ ఉప్పు. కారం వచ్చేసి పులుపు కదా, కానీ మనం పచ్చిగా తింటాం కాబట్టి కొంచెం తక్కువగా చూసుకొని వేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ కారం వేసాను. అండ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేయించిందైనా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు. అండ్ ఒకసారి అలాగా కారం పొడి ముద్దలుగా ఉండలు కడుతుంది కదా, సో అలా కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి వేసుకోవాలి బోల్డన్ని ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. బట్ పచ్చిగానే వేసుకోవాలి, అలానే టేస్టీగా ఉంటుంది. అండ్ చారులో వచ్చేసి మనం జీలకర్ర వెల్లిపాయ దంచి వేసామనుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. దానికోసమని జీలకర్ర అండ్ కొంచెం ఎల్లిపాయ దంచుతున్నాను. ఇది మెత్తగా దంగిన తర్వాత అందులో వేసి కలిపేయాలి. పచ్చిగానే కలిపేసుకోవాలి, తాలింపులో వేయడానికి కాదు. అండ్ ఇది గిన్నెలో వేసి దంచుతున్నాను అనుకోకండి. ఈ దంచేది ఉంటుంది కదా, అది వచ్చేసి పాడైపోయిందండి. ఇంకా నేను అక్కడే వదిలేసి వచ్చాను. మేము గుజరాత్లో ఉన్నప్పుడు ఇంకా అక్కడే వదిలేసాను. అది పాడైపోయింది. ఇంకా దాంతో యూజ్ ఏం లేదనేసి ఇలా బౌల్స్లో దంచుతున్నాను. ఎప్పటినుంచో స్టోన్‌ది తీసుకోవాలని అనుకుంటున్నాను. బట్ దానికి ముహూర్తం రావట్లేదు. తీసుకోవాలి అనుకుంటున్నాను అంతే. చూస్తున్నాను. బట్ ఇంకా స్టీల్‌వి, అల్యూమినియంవి వద్దు అని డిసైడ్ అయిపోయాను. తీసుకుంటే ఇంకా రాయివే తీసుకోవాలి. అండ్ నాకిక్కడ నియర్ బై ప్లేసెస్‌లోనైతే ఎక్కడ కనిపించలేదు. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 200, 300 రేంజ్‌లో ఉన్నాయి. చూడాలి ఎప్పుడైనా ఒకసారి ఆర్డర్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఎల్లిపాయ వచ్చేసి దంచి పెడుతున్నాను. ఎందుకంటే తాలింపులో కోసం. అండ్ ఈ పప్పు నానబెట్టేసాను 5 మినిట్స్ అలాగా. అండ్ కుక్ చేసుకోవడమే. దీన్ని కుక్కర్‌లో వేసేయాలి. మెత్తగా ఉడకనివ్వాలి. ఒక 4, 5 విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. అండ్ ఇందులోనే
కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి బాగా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మొత్తం పొంగిపోతుంది. అండ్ పసుపు, కొంచెం ఉప్పు అండ్ అలాగే నూనె ఇలా వేస్తే పొంగదని వేస్తాం, కానీ ఎలా వేసినానైతే పొంగుతుంది. నేనైతే ఇది అబ్జర్వ్ చేశాను. ఇలా ఆయిల్ వేస్తే పొంగదు అంటారు, బట్ ఏంటో అండి, నేను ఎలా చేసినా కుక్కర్ మాత్రం పొంగకుండా ఉండదు. స్టవ్ ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ అలానే అవుతూ ఉంటుంది. అది ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను. అండ్ ఈ కుక్కర్ వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ అండి. అండ్ చారులోకి తాలింపు పెడుతున్నాను. చారులో తాలింపు మెయిన్ అండి. మనం ఎంత ఆయిల్ వేసుకొని ఎన్ని ఆవాలు జీలకర్ర అలా వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో నేను వచ్చేసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సీడ్స్, చిల్లీ ఫ్లేక్స్, అవి వేస్తానన్నట్టు. అవి కొంచెం మాడినాయి అనుకోండి, చారులో పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదైతే నేను ఇప్పటికీ ఫాలో అవుతుంటాను. అప్పుడు మన పెద్దవాళ్ళది అలానే చేసేవాళ్ళు. స్టిల్ నేను ఇంకా చారు చేస్తే అలానే ఫాలో అవుతాను. ఎందుకంటే నేను చారు చేసేది చాలా తక్కువ. తక్కువ అంటే తక్కువ. నేను 2 మంత్స్‌కి ఒకసారి కూడా నేను ఇంట్లో చారు ప్రిపేర్ చేయను. బికాజ్ ఎవ్వరికీ అంత ఇంట్రెస్ట్ అనిపియదు చారు పైన. ఓన్లీ పప్పు ఉంటేనే చారు అన్నట్టు ఉంటుంది. పప్పులు కూడా మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. వెజిటేబుల్స్ ఎక్కువ చేస్తాను అందుకోసమని. అండ్ ఇందులో కొన్ని వేసాను మెంతులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోలెడు అంతా ఎల్లిపాయ. ఎల్లిపాయ మాత్రం ఎక్కువగా ఉండాలి. మనం ఏ కర్రీ చేసినా ఎల్లిపాయలు మాత్రం ఎక్కువగా వేసుకుంటాము. అండ్ కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకోవాలి. ఇందులోనైతే నేను అసలు ఉల్లిపాయలు అసలు వేయను కూడా వేయలేదు. నేను వేయను కూడా అసలు చారులో ఇలాగా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఏంటో అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అందులో ఉన్న ఆయిల్ మొత్తం చుట్టూ ఎగిరి పడుతుంది. అందుకే నేను దాన్ని లాస్ట్లో యాడ్ చేశాను. స్టిల్ అలానే అవుతుంది. అది ఏంటో అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దానివల్ల అట్లా ఎగురుతుందేమో నూనె. అండ్ ఈ సౌండ్, తాలింపు పెడితే వచ్చే సౌండ్ ఉంటుంది చూడండి, సుయ్యమని. అది చారు లుక్ చూసారు కదా, ఇలా ఉండాలన్నట్టు చారు అంటే నా దృష్టిలో. ఇంకా ఇలా పైదే వేసుకొని తింటాను నేనైతే. అండ్ టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ అది సరిగ్గా ఉందా లేదా అనేసి. అండ్ అన్నీ సెట్ అయిపోయాయి అనుకుంటాను. ఇంకా మళ్ళీ ఏమైతే యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈ పప్పు పెట్టేశాను కదా, అండ్ ఈ పప్పును కొద్దిసేపు ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చే వరకు 4 విజిల్స్ రావాలన్నాను కదా. ఆలోపు నేను ఈ డైనింగ్ టేబుల్ మీద ఇది పెడతాను అన్నట్టు, పింగానిది. దీంట్లో నేను పికిల్స్ అయితే ఏం పెట్టాను, నార్మల్గా సాల్ట్ పెడతాను. సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కర్రీలో కానీ మనం కర్డ్ తిన్నప్పుడు కానీ ఉప్పు తక్కువ అయిపోయింది అనుకోండి, అక్కడే అవైలబుల్గా ఉంటుంది. సో దానికోసమని దీంట్లో సాల్ట్ ఫిల్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. అండ్ ప్రెషర్ అంతా పోయాకనే కుక్కర్ తీయాలి. ఇది ఆల్రెడీ నేను వ్లాగ్లో పెట్టాను కదా, ఇంకా అదే చూసుకొని తీస్తున్నాను అన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అండ్ ఇందులోనే కారం వేస్తున్నాను. నేను మోస్ట్లీ కారం పొడి యూజ్ చేస్తానండి వంటల్లో. పచ్చిమిర్చి అయితే చాలా అంటే చాలా తక్కువ. ఓన్లీ టిఫిన్స్లో మాత్రమే నేను పచ్చిమిర్చి వాడతాను. అండ్ అలాగే ఏమైనా పల్లీల పచ్చడి అలాంటివి చేసినప్పుడు మాత్రమే. అండ్ ఏమన్నా రోటి పచ్చట్లు ఆర్ ఇంకేమన్నా చట్నీలు చేసినప్పుడు మాత్రం ఈ పచ్చిమిర్చి వాడతాను. నార్మల్గానైతే ఎక్కువ కారపొడే యూజ్ చేస్తాను అన్నట్టు. అండ్ పప్పు ఇంకా కొద్దిగా ఉడకాలనేసి ఇంకా కారం వేసేసి పెట్టేసాను. ఎందుకంటే మరీ పలుగ్గా ఉందనుకోండి పచ్చిగా వస్తుంది. కొంచెం అనపప్పు స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, దానికోసమని కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి. అండ్ పప్పు అటు ఉడికిపోతుంది. ఆలోపు పప్పులోకి కూడా తాలింపు పెట్టేద్దాము. అండ్ అదే గిన్నెలో పెడుతున్నాను. అండ్ ఫస్టే పెట్టుకుంటే అయిపోతుండే, బట్ ఏమో ఇంకా ఆయిల్ సరిపోదు, మళ్ళీ దానికి దీనికి సెట్ అవ్వదు, ఒక దాంట్లో ఎక్కువ అయిపోతుంది తక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంలో సపరేట్గా పెడుతున్నాను. అండ్ ముందుగా వచ్చేసి పోపు కోసం ఆయిల్ వేసాను. అందులో ఆవాలు జీలకర్ర రీఫిల్ చేసుకుంటున్నానండి. నేను నార్మల్గానైతే పోపుల డబ్బా వాడతాను. ఎంతమంది వాడతారు మీరు నాలాగా పోపుల డబ్బా కామెంట్ చేయండి. ఇప్పటికీ స్టిల్ నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను పోపుల డబ్బానే యూజ్ చేస్తాను. సపరేట్ డబ్బాలోనైతే నేను ఫిల్ చేసుకోను. నాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకింతే. ఎంతమంది ఇలాగా నాలాగా పోపుల డబ్బా మెయింటైన్ చేస్తారు? అండ్ అందులో ఏమేమి పెడతారు కూడా నాకు చెప్పండి. నేను ఆవాలు ఉప్పు కారం అయితే అస్సలు పెట్టనండి పోపుల డబ్బాలో, నాకు మెత్తబడిపోయినట్టు అనిపిస్తాయి. అందుకే ఆవాలు జీలకర్ర పసుపు శనగపప్పు ఇంగువ అండ్ ఎండుమిర్చి అలా వేసుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకా అన్ని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ అలాగే
కరివేపాకు వేసి ఫైనల్గా పసుపు వేసేసుకోవాలి. అండ్ తాలింపు రెడీ అయిపోతుంది. ఈలోపు పప్పు ఉడికిపోతుంది. చూడండి విజిల్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా. ఇలాగా నేను 4 విజిల్స్ పెట్టాను. స్టిల్ ఉడకలేదు. సో ఇంకా 2 విజిల్స్ పెట్టాను. అండ్ మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా. కారం కూడా వేసాను కాబట్టి మంచిగా ఇంకా మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తాలింపు వేస్తే ఆ పప్పులోగా ఎంత బాగా కలర్ వస్తుందో, ఆ లుక్కే వేరే ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుందో. ఫోటో తీసి పెట్టానండి. ఎంత బాగుంది కదా చూడడానికి. ఎవరు వచ్చారు కన్నయ్య? ఉన్నాయి బ్యాగ్ అమ్మ అంటున్నా. మా మమ్మీ వచ్చింది విలేజ్ నుండి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మమ్మీ వస్తుందనే నేను పప్పుచారు చేశాను అన్నట్టు. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అందరూ కలిసి కాశీకి వెళ్ళారన్నట్టు. కాశీలో ప్రసాదం తీసుకొచ్చారు. అండ్ రాంగా నాకు చాలా ఐటెమ్స్ తీసుకొచ్చింది. బట్ నేను ఇక్కడికి మమ్మీ బస్‌లో వస్తుంది కదా, తీసుకురావద్దు, నేను ఇంటికి వచ్చినప్పుడు మేము కార్లో వెళ్ళినప్పుడు తీసుకొస్తా అని చెప్పాను. అండ్ టెంపుల్ అలాగే అండ్ కొన్ని ఇత్తడి సామాను అవి తీసుకొచ్చింది. బట్ నేను అవేవి తీసుకురావద్దు, జస్ట్ ప్రసాదం మాత్రమే తీసుకురా మమ్మీ అని చెప్పాను. అండ్ ఇదొచ్చేసి అయోధ్య అండ్ కాశీ అలాగా ఒక 1 వీక్ 10 డేస్ ట్రిప్కి వెళ్ళారండి. చాలా ప్లేసెస్ తిరిగారు. వారాహి అమ్మవారు అనేసి, ఇంకా త్రివేణి సంగమం, ఇలా చాలా ప్లేసెస్ తిరిగారన్నట్టు. అండ్ మమ్మీ వచ్చేటప్పుడు జామకాయలు తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరవి అన్నట్టు. అండ్ ఆ చెట్టు ఇప్పుడిప్పుడే కాస్తుంది. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో. అండ్ మా కన్నయ్యనైతే ఎప్పుడు అమ్మమ్మ కూర్చియే, అమ్మమ్మే కావాలి, ఇంకా వెళ్ళేప్పుడు ఎంత ఏడ్చాడో. అలా ఆ వీడియో నేను మమ్మీ ఉన్న రోజులు షూట్ చేశానుగా. ఆ వ్లాగ్స్ ఇప్పుడు కంటిన్యూస్గా వస్తాయి. మమ్మీ ఒక 4-5 డేస్ ఉంది. మమ్మీ వచ్చేప్పుడు బనానాస్ తీసుకొచ్చింది. అండ్ అలాగే జామకాయలు తీసుకొచ్చింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి స్వీట్ కార్న్ అది ఉడకబెట్టాను అన్నట్టు. అది చాలా వేడిగా ఉంది. చిన్నోడు తెలియక ముట్టుకున్నాడు. అదే కామెడీగా అనిపించింది. అండ్ బ్రేస్లెట్ చూసారుగా, ఈ బ్రేస్లెట్ తీసుకొచ్చింది మమ్మీ. ఇవి కాశీలో తీసుకుందంట. వాటికి రుద్రాక్ష ఉంది. బట్ అవి రియలా ఫేకా అన్నది మనకు తెలియదండి. వాళ్ళు అమ్ముతారు, మనం తీసుకుంటాం అంతే. రియల్ రుద్రాక్ష ఎలా గుర్తుపడతారో నాకైతే తెలీదు. మమ్మీ వచ్చేప్పుడు కూడా రుద్రాక్షలు తీసుకొచ్చింది. బట్ అవి ఏంటో రియలో ఫేకో తెలీదు. బట్ పిల్లలైతే వేసుకోవట్లేదు. ఎందుకంటే అవి పడుకున్నప్పుడు వాటిపైన పడుకుంటే చెంప పైన అలా అచ్చులు పడుతున్నాయి అనేసి తీసేశారు. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవి ఉడకబెట్టాను. మమ్మీ వచ్చాక అన్నం తిన్నాము. తినేసి ఇంకా ఇలాగా అన్నమాట. చెప్పాను కదా కన్నయ్య అమ్మమ్మ కూచి అని. బాగా అండి కన్నయ్యకి అమ్మమ్మ అంటే. సేమ్ మా మమ్మీకి కూడా కన్నయ్య అంటే అంతే. ఇంకా మా చిన్నోడి నాటకాలు యాజ్ యూజువల్. వాడు పెద్ద డ్రామా కింగ్ అన్నట్టు అన్ని నాటకాలు చేస్తూ ఉంటాడు ఎక్కువగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మా మమ్మీ నేను అందరం వ్లాగ్స్లో కనిపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.